హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఆర్జే ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా చాక్లెట్ కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఈరోజు ఫ్లఫీగా, స్పంజీగా, సాఫ్ట్గా ఉండే చాక్లెట్ కేక్ని తయారు చేసుకుందాం. ముందుగా కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ స్టవ్ పై పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా గిన్నెలో ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఈలోపు కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే నురగలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2/3 కప్ షుగర్ వేసుకొని మళ్ళీ ఈ షుగర్ అంతా కరిగేలా బీట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని 1/2 కప్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇందులోకి కలిసేలా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు మైదా, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, కోకో పౌడర్ 1/4 కప్పు ఇవన్నీ వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా గ్రీస్ చేసి పెట్టుకున్న బేకింగ్ మౌల్డ్లోకి వేసుకుందాం. నేను ముందుగానే మౌల్డ్లో ఆయిల్ వేసి పిండి జల్లించుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇలా జల్లించుకుంటే ట్రే నుండి కేక్ ఈజీగా వచ్చేస్తుంది. బ్యాటర్ వేసిన తర్వాత ఇలా 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వలన ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఈ బేకింగ్ ట్రేని మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత మూత తీసి టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూసారంటే నైఫ్కి కానీ టూత్ పిక్కు కానీ పిండి అంటుకోకుండా ఉంది అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యిందని అర్థం. ఇలా బేక్ అయిన వెంటనే స్టవ్ పై నుండి కిందికి దించుకోవాలి. కొద్దిసేపు ఆరనివ్వాలి కేక్ని. ఇలా ఆరిన కేక్ని సైడ్స్ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇక కేక్ రెడీ. ఇలా కూడా తినవచ్చు కేకుని. ఇలా కాకుండా ఇంకొంచెం డెకరేట్ చేసుకోవాలి అంటే మేము ఇక్కడ డెకరేట్ కూడా చేస్తున్నాం. దానికోసం ముందుగా డార్క్ చాక్లెట్ తీసుకొని ఇలాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఈ చాక్లెట్ని కరిగించుకోవాలి. డబుల్ బాయిల్ మెథడ్లో కరిగించుకుంటే బాగుంటుంది. ఏదైనా గిన్నెని స్టవ్ పై పెట్టి గిన్నెలో వాటర్ వేసుకొని బాగా మరగనివ్వండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఈ చాక్లెట్ వేసుకున్న బౌల్ని ఆ గిన్నెలో పెట్టేసి ఇలా కలుపుతూ ఉన్నారంటే ఈ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయింది. చూడండి, బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ సిరప్ని ఇలా కేక్ పైన వేసుకోవాలి. కేక్ పైన మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత జెమ్స్తో డెకరేట్ చేసుకుంటున్నానండి. నేను మన ఛానల్ నేమ్ రాస్తున్నానండి. తెలుసు కదా, మన ఛానల్ ఎస్ఆర్జే ఫుడ్ బ్లాగ్స్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కేక్ రెడీ. ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాస్ట్కి గంట మాత్రం మర్చిపోకండి.